బ్రతుకు పాతదైన మనిషిని తనను తాను కొత్తగా చేసుకొనలేక కాలాన్ని కొలిచి దాన్ని కొత్తగా చేసి కొత్త సంవత్సరం అని అంటున్నాడు. కొత్త సంవత్సరంలో ఏదైనా కొత్తగా కనిపిస్తుందా అంటే అసలు కానే కాదు. 1-2 రోజుల తర్వాత కొత్తది కూడా పాతది అవుతుంది అనే దానికంటే పాతదిగా చేస్తున్నాడు మనిషి దాన్ని. ఎందుకంటే నాకు అర్థమైన సంగతి, సంవత్సరం కొత్తది కానీ మనిషి పాతోడు, సీసా కొత్తది సరుకు పాతది. అందువలన పాత సరుకు పడినటువంటి ప్రతిది కూడా అది పాతగానే అయిపోతుంది. బ్రతుకు మారకుండా ఎన్ని దినాలు మారితేనేమి కొత్తగా అవుతాయా? ఎన్ని సంవత్సరాలు మారితేనేమి ఉపయోగం ఏముంది? సంవత్సరాలు మారడంలో క్రొత్తవి కావడంలో మనిషికి వచ్చిన మేలేమిటి? ఏమీ లేదు. మనిషికి వచ్చిన ఉపయోగం లేనే లేదు. సంవత్సరాలు క్రొత్తవి కావడం వలన పాతగైన ఈ మనిషికి వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. దినంతో పాటు తాను నూతనమైతే, సంవత్సరాలు గతించుండగా తాను నూతనమైతే, నిత్య నూతనమైతే, అప్పుడు మనిషి జీవితం సార్థకత అవుతుంది. మనిషి జీవితానికి క్షేమం కలుగుతూ ఉంది. 2021వ సంవత్సరం 20వ సంవత్సరం ప్రపంచం మొత్తం మీదకి జబ్బు వ్యాపించి 20 కంటే 21 ప్రమాదకరంగా మారి అనేకులు మన నుంచి వెళ్ళిపోయారు, గతించిపోయారు. నేడు వారి సమాధులను గుర్తుపట్టగలమే కానీ శవాలను కూడా గుర్తుపట్టలేదు. వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు బ్రతికిన మనము కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ, ప్రభువా చాలామంది గతించిపోయినారు, నన్నైతే సజీవునిగా ఉంచినావు అని అంటాం. కానీ వారు ఎందుకు వెళ్ళిపోయారు? వారే ఎందుకు మరణించారు? మనం ఎందుకు బతికి ఉన్నాం? వారిలో కొందరికి జబ్బు సోకింది కానీ వారు తిరిగి రాలేదు. మనలో కొందరికి జబ్బు సోకింది కానీ తిరిగి వచ్చినాం. ఏం కారణం? దీని గురించి ఆలోచించగా మనకు అర్థమయ్యే సంగతి ఏమిటంటే, వారు తమ జీవితాన్ని ముగించుకున్నారు, లేక దేవుడు వారి జీవితాన్ని ముగించినాడు. వారి వంతు ముగించబడింది. ఈ భూమి మీదకి మనం పంపించబడినప్పుడే ఇన్ని దినములు అని మనకు నియమించబడి ఉంది. 139వ కీర్తన 16వ వచనం చెప్తుంది. కాబట్టి వారి దినాలు ముగించబడ్డాయి, మన దినాలు ముగించబడలేదు, అవి పొడిగించబడినాయి. కాబట్టి మనం ఇంకా బ్రతికి ఉన్నాం. మనం బ్రతికి ఉన్నాము అంటే ఆహారం కాదు, ఆరోగ్యం కాదు, ఎక్సర్సైజ్ కాదు, పథ్యంగానే కాదు. మళ్ళీ అట్లని పథ్యం ఉండకపోయారు. ఏవి తినకూడదో ఏవి తినాలో అవి ఆరోగ్యంగా జీవించడానికి సహాయం చేస్తాయి. తినకూడనివి తింటే ఆరోగ్యం చెడిపోతుంది. కనుక ఇవన్నీ కావు. మనం బ్రతకడానికి ఏకైక కారణం దేవుని కృప. ఆయన ఇన్ని దినములని మన జీవితంలో నియమించి ఉన్నాడు. మరి ఎందుకు మనం బ్రతికినాము అంటే, మన జీవితాన్ని జాగ్రత్త చేసుకోవడానికి బ్రతికినాం అని గుర్తుంచుకోవాలి. వినండి, జీవితం ఒక పరీక్ష లాంటిది. జీవితం ఒక పరీక్ష లాంటిది. ప్రతి విద్యార్థికి, చదివే ప్రతి వారికి పరీక్షలు తప్పనిసరిగా ఉంటాయి. ఆ పరీక్షలో 3 గంటలు లేదా 2.5 గంటలు, 3 గంటల పరీక్ష రాయాలి. వారి చదువునకు 3 గంటల పరీక్ష సరిపోతుంది అని తెలిసే 3 గంటలు పెట్టినారు. నేను చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా చదవాలి అనేటువంటి ఆలోచన కలిగిన వారు మాత్రం ఆ 3 గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఎందుకంటే
వారు తాము విద్యార్థులమని తెలుసుకొని బాగా చదవటం ప్రారంభించి ఉంటారు కాబట్టి పరీక్షను కూడా తొందరగానే రాస్తారు. కొందరు నిర్లక్ష్యంగా బ్రతికి ఉంటారు కాబట్టి, అంటే నిర్లక్ష్యంగా ఉంటారు, చదవకుండా ఉండి ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలుసు. బాగా చదువుకున్న వాళ్ళేమో క్వశ్చన్ పేపర్ రాగానే వెంటనే జవాబులు మొదలు పెడతారు. చదువుకుని వాళ్ళేమో పరీక్ష హాల్లో క్వశ్చన్ పేపర్ని అటు తిప్పి ఇటు తిప్పి చదువుతుంటారు. ఎందుకంటే వాళ్ళు టెక్స్ట్ బుక్ చదవలేదు కాబట్టి క్వశ్చన్ పేపర్ని చదువుతారు. ఆ తర్వాత బాగా రాసిన వాళ్ళేమో, బాగా చదివిన వాళ్ళేమో రాస్తూ ఉంటే చదవని వాడేమో దిక్కులు చూస్తూ ఉంటాడు. ఏదేమైతేనేమి తానొక విద్యార్థి కాబట్టి తప్పనిసరిగా పరీక్ష హాల్లో కూర్చోవలసిందే. బాగా చదివిన వాడు పరీక్ష రాసి వెళ్తే చదవని వాడు దిక్కులు చూస్తే తాను కూడా ఏదో ఒకటి రాసి ముగించి వెళ్తాడు. సుమా, మనందరి జీవితం కూడా అట్లాగేనే ఉంది. అందుకే ఒకవేళ ఫెయిల్ అయినటువంటి విద్యార్థికి ఇంతకుముందు మార్చి అక్టోబర్లో ఉండేవి, మళ్ళీ మార్చి ఉందేమో, కానీ జీవితాన్ని ఒకసారి పోగొట్టుకున్న తర్వాత దాన్ని సరి చేసుకోవడానికి అవకాశాలు లేవు. అందుకు దేవుడు మనకు ఈ సమయాన్ని ఇచ్చినాడు. నా మట్టుకైతే నేను క్రీస్తు కోసమే బ్రతుకుతాను, బ్రతుకుచు ఉన్నాను అని అన్నాడు. నేను బ్రతుకుట క్రీస్తు కొరకే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. దాని అర్థం ఏంటంటే నేను క్రీస్తు కొరకు బ్రతుకుతాను అన్నాడు. మనము చాలామంది మన జీవితాన్ని గూర్చి ఆలోచిస్తూ, లేక మన భవిష్యత్తును గూర్చి ఆలోచిస్తూ ఇది చేయాలి అది చేయాలి అని అనుకుంటూ ఉంటాం. మన ఉద్యోగాన్ని గూర్చి, చదువును గూర్చి, పిల్లలను గూర్చి, వివాహాన్ని గూర్చి ఇత్యాది సంగతులన్నింటిని గూర్చి ఆలోచన చేస్తూ ఉంటాం. బ్రతికినాం కాబట్టి వాటిని గురించి ఆలోచించాల్సిందే. ఎస్, ఎందుకంటే అవి లేకపోతే మన జీవనం అనేటువంటిది ఒడిదుడుకుల పాలవుతుంది. కాబట్టి తప్పనిసరిగా మనం కుటుంబాన్ని గూర్చి, వృత్తిని గూర్చి, వ్యాపారాన్ని గూర్చి, చేసే పనిని గూర్చి తప్పనిసరిగా ఆలోచించవలసిందే. అయినా సరే మనము భూ సంబంధమైన మనుషులము మాత్రమే కాదు, మనం పరసంబంధమైన మనుషులం కూడా అనే సంగతిని గుర్తుంచుకోవాలి. మనిషి, నువ్వు జీవిస్తూ ఉన్నావు భూమి మీద, భూమి కోసమే కాదు. కడుపాత్రం అంటారు, కడుపు ఉందనంటారు, నిజమే. భోజన పానాదులు అవసరమే, జీవనోపాధి అవసరమే. దానికంటే మించి ఈ భూమి మీద మాత్రమే బ్రతికే బ్రతుకు కాదు. మనము కేవలము ప్రాణము శరీరము కలిగిన వారమే కాదు, దానికంటే మించి ఆత్మను కలిగి ఉన్నాం. ఈ భూమి మీద జీవించడానికి మనము మాత్రమే సరిపోయిన వాళ్ళం. ఆత్మలు భూమి మీద జీవించలేవు, శరీరమును దాల్చలేవు. మనము శరీరములో ఆత్మను కలిగి ఉన్నాం కాబట్టి మనము ఈ భూమికి సంబంధిస్తాం, అదే సమయంలో పరలోకానికి కూడా సంబంధించినటువంటి వాళ్ళం. మనము దేహజీవులం మరియు ఆత్మజీవులం. దేహము మాత్రమే కాదు, ఆత్మ కూడా ఉంది. రెండిటిని గూర్చినటువంటి ఆలోచన మనకు ఉండాలి. దీనిని గూర్చిన ఆలోచన మాత్రమే ఉంటే దాంట్లో ఫెయిల్ అవుతాం. దీనిని గూర్చిన ఆలోచన మాత్రమే అంటే అందులో విఫలమవుతాం. గుర్తుంచుకుందాం. దీంట్లో ఫెయిల్ అయినా పర్వాలే, కానీ దాంట్లో పాస్ కావాలి. ఆత్మ సంబంధమైన జీవితము లేక పరలోక సంబంధమైనటువంటి జీవితం, అది మనకు ప్రాముఖ్యమైన విషయం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. నేలమంటితో నీ శరీరం, దేవుడు నీలోనికి జీవవాయువును ఊదగా జీవాత్మ. అర్థమైంది ఈ మాట? పరమాత్ముడు జీవాత్మని తయారు చేశాడు. పరమాత్మ జీవాత్మ. ఆయన పరమాత్మ, పరమందున్నటువంటి వాడు, మనము జీవాత్మలు. కనుక ఏ నాటికైనా సరే ఆత్మనే స్థిరం, ఆత్మనే శాశ్వతం, ఆత్మనే నిశ్చయం, శరీరం కాదు అనే విషయాన్ని మనం ఎరుగుదాం. ఈ జీవితము శాశ్వతము కాదనే సంగతిని ఎరుగుదాం.
మళ్ళీ 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 చెప్తున్నాను, ఇది నిర్లక్ష్యం చేయదగినటువంటి జీవితమేం కాదు. ఆలోచన చేయండి. కానీ ముఖ్యమైనది మాత్రం అదే, పరలోకమైంది అనే సంగతిని మాత్రం మర్చిపోకూడదు. సంసారాలు ఉన్నాయి అని చెప్పి మనం దీన్ని ముఖ్యంగా భావించిన, సంసారాలు లేవని చెప్పి సంసారం లేనివారు దీనిని గూర్చి ఆలోచన లేకపోయినా, ఇది ముఖ్యమని భావించినా అది ముఖ్యం కాదని భావించినా అందరం ఏదో ఒక దినాన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తాం. కాబట్టి అశాశ్వతమైన దీనికంటే మించి శాశ్వతమైన దానిని గూర్చిన చింత ఎక్కువగా కలిగి ఉండాలి అనే సంగతిని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం దేహం కలిగిన వారు మాత్రమే కాదు, మనం ఆత్మను కలిగిన వారము కూడా. దేహము కలిగిన వారముగా ఈ భూమి మీద మాత్రమే జీవించగలం, ఇంకెక్కడ జీవించడానికి వీల్లేదు. దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మ జీవించడానికి మాత్రం 2 స్థలాలు ఉన్నాయి. వాటిలో ఒకటి పరలోకం, రెండవది నరకం. బైబిల్ చెప్పేటువంటి విషయం అదే. ఒకటి పరలోకం, రెండవది నరకం. ప్రియులారా, ఇది ఊహ కాదు, ఇది ఒక భావజాలం కాదు, ఇది దేవుని వాక్యం చెప్పే అసలు సత్యం. ఇది దైవ గ్రంథం చెప్పేటువంటి అసలు సత్యం. ఇందులో ఏమాత్రం కూడా కొంచెమైన ఊహకు తావు లేదని గుర్తుంచుకుందాం. మనుషులకు కూడా అభిప్రాయం ఉంది, పరలోకము పాతాళమని, మోక్షం నరకమని. ఈ అభిప్రాయాలు మనుషులకు కూడా ఉన్నాయి. ఎస్, సహజం. అందుచేత మనము పరసంబంధమైన జీవితాన్ని కూడా జీవించాలి. ఈ భూమి మీద దేవుడు అనేటువంటి ఆ తలంపే గనక ఉంటే అది ఒక్క మనిషికి తప్ప భూమి మీద ఏ జీవరాశికి లేదు. దేవుని గురించిన ఆలోచన, దేవుని గురించిన తలంపు అంటూ ఏదైనా ఉంటే అది ఒక్క మనిషికి తప్ప భూమి మీద ఇక ఏ జీవరాశికి లేదు. ఎందుకు లేదు అంటే మనము మాత్రమే ఆత్మ కలిగిన వాళ్ళం. పరమాత్ముడు కేవలం మనకు మాత్రమే జీవాత్మను అనుగ్రహించి ఉన్నాడు. భూమి మీద ఏ జీవరాశికి అది లేదు. భూమి మీద బ్రతికే ఏ జంతువు అయినా సరే ప్రాణం, అట్లాగే దేహం, ఈ 2 మాత్రమే. కానీ మనకు మాత్రమే ఆత్మ. జంతువుకు నాలుక ఉంది కానీ అది మాట్లాడదు. మనం ఎన్ని భాషలు మాట్లాడతామో, అవునా? ఎస్, ఎందుకంటే మనము మాత్రమే దేవుడితో సంభాషించినట్లుగా భాషను కలిగి ఉన్నాం. మనము మాత్రమే దేవుణ్ణి ఆరాధించగలిగినట్లుగా ఆత్మను కలిగి ఉన్నాం. మీరు చూడండి, ఒక మనిషిని, అపరిచితుని ఎవరినైనా చూడగానే ఓ నా ఏటటి మనిషి ఉన్నాడు అని అనుకుంటాం. రెండవది, మన బంధువుని ఎవరినైనా చూడగానే మనం సంతోషపడతాం, మా చుట్టాలు అని, మా వాళ్ళని. ఇక్కడ మనకు ఒక విధమైనటువంటి స్పందన కలుగుతుంది. నా వంటి వాడని ఒకటి, నా బంధువు, నా వాడు, నా ఆత్మీయుడు అని ఒకటి. అవునా? మనకు మాత్రమే ఎందుకు ఈ విధంగా ఉంది అంటే, అవును, మనము శరీరము, ప్రాణముతో పాటు ఆత్మ లేక మనసాక్షి ఇవన్నీ కలిగినటువంటి వాళ్ళం. ప్రియులారా, ఈ భూమి మీద జీవించే జీవరాశుల్లో శరీరం, ప్రాణం మాత్రమే ఉంది. మనం మాత్రమే ఆత్మ కలిగిన వాళ్ళం అని చెప్తూ ఉన్నాను. దేవుని వాక్యం ఆ సంగతి చెబుతూ ఉంది. అందుకే మనల్ని ఏ కుక్క నగరిస్తే ఎప్పుడన్నా వచ్చి సారీ చెప్తుందా? చెప్పదు, అవునా? కానీ మన కాళ్ళు ఎవరికైనా తగలగానే సారీ అన్నా అంటాం. ఎందుకంటే మనకు మనస్సాక్షి ఉంది కాబట్టి. ఎందుకంటే మనం మంచి చెడులను ఆలోచించే వాళ్ళం కాబట్టి మనం సారీ చెప్తాం. ప్రియులారా, ఈ మనస్సు దేవుడు మనకిచ్చి సృష్టించినాడు. అందుచేతనే దేవుడు తన ఆత్మను మనలో ఉంచినాడు. ఆయన సృష్టించినట్లుగా మనం సృష్టించగలుగుతూ ఉన్నాం. ఆయన మాట్లాడినట్లుగా కలుగునుగాక, మనకు కూడా ఒక భాష ఉంది, కలుగునుగాక అని మనం కూడా మాట్లాడగలుగుతున్నాం. ఆయన మనుషులతో సంభాషించడానికి, సహవాసం చేయడానికి ఇష్టపడినట్లుగా మనం కూడా మనుషులతో సహవాసం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం. ఇవన్నీ ఆయన మనకు అనుగ్రహించిన లక్షణాలు, దేవుడు మనకు అనుగ్రహించిన లక్షణాలు అనే సంగతిని మర్చిపోకండి. మనము దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి. అందుకే ఉదయం లేచిన తర్వాత స్వామి దేవుడు అనుకుంటోళ్ళు కొంతమంది, నాయన యేసయ్య అనుకుంటోళ్ళు కొంతమంది, పరమాత్ముడు అనుకుంటోళ్ళు కొంతమంది,
ఏం అర్థమవుతుంది ఇందులో అని అనగా, మనిషికి దేవుని గూర్చిన ఆలోచన ఉంది. మనిషికి దేవుని గూర్చిన ఆలోచన ఉంది. అవును. అందుకే ఉదయం లేవగానే దేవుడా అంటాడు, తండ్రి అంటాడు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాడు, దైవనామ స్మరణ చేస్తాడు. పగలంతా ఎట్టనైనా బతకని అది వేరు సంగతి. మళ్ళా రాత్రి పండుకుంటప్పుడు మళ్ళా నాయన స్వామి తండ్రి అనుకుంటాడు. అవునా? కాబట్టి మనిషికి దేవుడు అనే స్పృహ ఉంది. ఎస్, మనమందరం కూడా ఎందుకు బ్రతికించబడ్డామంటే 2 కారణాలు. ఆ స్పృహ లేని వాళ్ళు, దేవుని గుర్చిన ఆలోచన లేని వాళ్ళు, దేవుని గుర్చిన తలంపు లేని వాళ్ళు ఈ సంవత్సరమైనా ఆయనను గూర్చి తెలుసుకుంటారేమోనని ఆయన మనల్ని బ్రతికించినాడు. ఆయనను గూర్చిన స్పృహ కలిగిన మనం ఆయన కొరకు బ్రతకాలని దేవుడు మనలను బ్రతికించినాడు. అది మనం జ్ఞాపకం చేసుకుందాం. గతించిన వాళ్ళకంటే ఉత్తమైన వాళ్ళమేం కాదు, గతించిన వాళ్ళకంటే శ్రేష్ఠులం కానే కాదు. కానీ ఆయన మనలను తన కృపచేత బ్రతికించి ఉన్నాడు అనే విషయాన్ని మాత్రం మనము మర్చిపోకూడదు. కనుక మన ఆత్మ దేవుని ఆత్మతో కలవాలి. ఒక దినమున తప్పకుండా జరగవలసింది ఇదే అనే సంగతిని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మన ఆత్మ దేవుని ఆత్మతోనైనా కలవాలి, లేక మన ఆత్మ అపవాదితోనైనా కలవాలి, సైతాన్తోనైనా కలవాలి. మనం పరలోక రాజ్యంలోనైనా ఉండాలి భూమిని విడిచిపెడితే, లేకపోతే మనం పాతాళములోనైనా ఉండాలి. ఈ రెండు స్థలాలే, ఈ రెండు వ్యక్తిత్వాలే అదే బైబిల్ గ్రంథం చెప్పేటువంటి మాట. కాబట్టి పాపక్షమాపణ పొందాలి అని దైవ గ్రంథం గుర్తు చేస్తుంది. దేవుణ్ణి కలుసుకోవాలి అంటే పరమాత్మని కలుసుకోవాలి అంటే, పరిశుద్ధుడైన వాడిని చేరాలి అంటే తప్పనిసరిగా మనము పరిశుద్ధంగా ఉండాలి, మనము పాపక్షమాపణను పొంది ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయనను మనం కలుసుకొనగలుగుతాం. వినండి జాగ్రత్తగా. పరిశుద్ధుడైన వాడిని కలుసుకోవాలంటే పరిశుద్ధత అవసరం. మనకందరికీ సింపుల్ సూత్రం తెలుసు. ఇంట్లోకి వెళ్తున్నామంటే కాళ్ళు కడుక్కొని వెళ్తాం, ఏదైనా మురికి ఉందంటే ఇంకా ఎక్కువసేపు కడుక్కొని వెళ్తాం, శుభ్రం చేసుకుని వెళ్తాం. ఇల్లు అనేది 10 మంది ఉండే స్థలం కాబట్టి అది శుభ్రంగా ఉండాలి. బయట ఉన్నటువంటి మురికి ఇంట్లోనికి వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి మనం మన కాళ్ళను శుభ్రం చేసుకొని ఇంట్లోనికి వెళ్తాం. మనం వేసుకోవడానికి ఉతికిన బట్ట అవసరం, మాసిన దాన్ని తీసి పడేస్తాం, మన దేహం మీద ఉతికిన దాన్ని వేసుకుంటాం. మన ఇల్లు శుభ్రంగా ఉండాలి, మన ఒళ్ళు శుభ్రంగా ఉండాలి. ఇదంతా మనకు తెలిసినటువంటి పరిశుభ్రత సూత్రం. మన ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. అది పరలోక రాజ్యానికి దేవుని వాక్యం చెప్పేటువంటి సత్యం. మనం పరిశుద్ధంగా ఉండాలంటే ఎట్లా జరుగుతుంది? ఎట్లా పరిశుద్ధపరచబడగలం? మనకెట్లా పరిశుద్ధత దొరుకుతుంది అని చూడగా దేవుని వాక్యం ఈ సంగతిని మనకు జ్ఞాపకం చేస్తుంది. చూడండి, కీర్తనల గ్రంథం 130వ కీర్తన 3వ వచనాన్ని చూడాలని మనవి. కీర్తనల గ్రంథం 130వ కీర్తన 3వ వచనాన్ని చూడండి. యెహోవా ప్రభువా, నీవు దోషములను కనిపెట్టి చూచినడల ఎవడు నీ ఎదుట నిలవగలడు? ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరకుచున్నది. ఎవరు క్షమించబడతారో వారు శుద్ధులవుతారు. ఎవరు క్షమించబడతారో వారి హృదయము క్లియర్ అవుతుంది. మనం క్షమించబడితే, మన పాపం నుంచి విమోచించబడితే అప్పుడు మన హృదయము పరిశుద్ధం అవుతుంది. ఇది ఎట్లా జరుగుతుంది? దేవుడు మాత్రమే క్షమించుటకు సరిపోయినవాడు. దేవుడు మాత్రమే క్షమించుటకు సరిపోయినవాడు. అవును, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నీ ఎదుట నిలబడు. ఆయన మాత్రమే దోషములను క్షమించుటకు సరిపోయినవాడు. ప్రియులారా, మీరు జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. ఈ ఒక్క సంగతి గుర్తించండి చాలు. దేవుడు దోషములను క్షమిస్తాడు, దేవుడు మన పాపములను క్షమిస్తాడు. మనమందరం కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు, స్థలం కొనుక్కునేటప్పుడు చాలామంది ఎక్కువగా తూర్పు ముఖాన్ని ఇష్టపడతారు. ఈస్ట్ ఫేస్ అంటారే,
మన ఫేస్కు ఈస్ట్ ఫేస్ అయితే బాగుంటుందని చాలామంది తూర్పు ముఖం అంటారు. ఎందుకంటే సూర్యుని కిరణాలు మన ఇంట్లోకి పడతాయి కాబట్టి అది మంచిది, క్రిములు చచ్చిపోతాయి, మనకు డి విటమిన్ దొరుకుతుందని ఇట్లా రకరకాలుగా చెప్తుంటారు. మంచిది. ఇంకా మిగతా ఫేసులు అమ్ముడుపోవడం లేదని కాదు, అన్ని ఫేసులు అమ్ముడుపోతున్నాయి. తర్వాత మనకొక సంగతి తెలుసు. అదేంటంటే రోడ్డుకి ఎదురుగా ఉన్న స్థలాన్ని ఎవరు కొనరా? రోడ్డుకి ఎదురుగా ఉండే స్థలాన్ని ఎవరు కొనరు. అంటే అవి ఏమైనా మిగిలినాయంటే కాదు, దానిలను కూడా కొనుక్కుంటూనే ఉండారు. సరే ఊరికే కొనుక్కుంటున్నారు అనుకుంటే కాదు, దానికి ఎదురుగా బిల్డింగ్ కూడా కట్టుకుంటూనే ఉండారు. ఎట్లబ్బా, మొదటినేమో అది మంచిది కాదండ్రి, మంచిది కాకపోయినా సరే కొనుక్కుండ్రి, కొనుక్కున్న తర్వాత బిల్డింగ్ కూడా కట్టుకుండ్రి, కట్టుకున్నాక దాని చుట్టూ కాంపౌండ్ కట్టిరి. ఇంకా అది ఎట్ట మంచిది కాకపోయా? అవునా, అది ఎట్ట మంచిది కాకపోయా అంటే అక్కడ మనకు ఒకటి కనిపిస్తుంది. రోడ్డుకు ఎదురుగా స్థలం తీసుకునేవారు, ఇల్లు కట్టుకునేవారు కాంపౌండ్ కట్టి, ఆ రోడ్డుకు ఎదురుగా కాంపౌండ్ గోడకు ఏం పెడతారు? దేవుడి బొమ్మ పెడతారు. అంటే దాని అర్థం ఏంది? ఇంకా ఆ దోషమంతా నువ్వే భరించు అని అర్థమైందే. ఆ దోషాన్ని భరించగలిగిన వాడు నువ్వే. ఆ దోషాన్ని మా ఇంట్లోకి రాకుండా దాన్ని అంతా భరించి మా ఇంటికి క్షేమాన్ని కలిగించేవాడు నువ్వే అని కదా దాని అర్థము. దేవుడు రోడ్డు దోషాన్ని క్షమించేవాడేం కాదు. అర్థమైందే. రోడ్డు దోషం ఏమి లేదు. రోడ్డుకేం దోషం ఉందండి? అది సిమెంటు కంకర లేకపోతే తారు, అంతే కదా. దానికేం దోషం ఉంటుంది? అసలు రోడ్డుకేం దోషం ఉంది? రోడ్డు మీద తిరిగేటోళ్ళు దోషులు కానీ. అర్థమైందా? రోడ్డు దోష కానే కాదే, రోడ్డు మీద తిరగతోళ్లే కదా దోషులు. మనం చాలా తెలివి కలిగిన వాళ్ళం. ఎట్లొచ్చినావన్నా నువ్వు అని అడిగితే, నేను హైదరాబాద్ నుంచి మంత్రాలయం దాకా రైలు వచ్చినాను అన్నా, నీకు తెలియదు కానీ నేను దొంగ రైలు ఎక్కొచ్చినా అంటాడు. ఏమన్నా రైలు దొంగది ఉంటుందా? రైలు దొంగది మంచిది ఉంటుందా? మనం దొంగలం కాబట్టి మనం దొంగలమని చెప్పుకోలేక రైలుని ఏం చేసినాం? దొంగ రైలు అని అన్నా. ఉంటుంది అది. రోడ్డు దోషం ఉంటుందంట. రోడ్డుకేం దోషం ఉంది? అది మన్ను, ఇసుక, ఇటుక, సిమెంట్, కంకరే కదా. అసలు దోషవుడు దాని మీద తిరిగేటోడు. అసలు దోషి ఆ రోడ్డు మీద తిరిగేవాడు. దేవుడు రోడ్డు దోషాన్ని తీసేసేవాడు కాదు, మనుషుల దోషాన్ని తీసేవాడు. రోడ్డు దోషం వల్ల నష్టమేమి లేదు మనిషికి రోడ్ల వల్ల నష్టం లేదు. రోడ్లు సరిగా వేయకపోతే కనుక తిడుతున్నారు ప్రభుత్వాన్ని, బాగా ఇచ్చే స్పీడ్కి పోయి సచ్చన్నారు. అవునా కదా? రెండు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు దోషం ఎవరిది? రోడ్డుదా మనిషిదా? మనిషిదే. దోషం మనిషిదే, రోడ్డుది కాదు. బాగా లేకపోతే కనుక తిట్టుకుంటాడు, బాగుంటే కనుక స్పీడ్గా పోతాడు. దోషి మనిషి, రోడ్డు కాదు. వస్తువులు కావు. వస్తువుల దోషం లేనే లేదు. వాటన్నిటికీ దోషాన్ని కలిగించేవాడు కేవలం మనిషి మాత్రమే. ఎందుకంటే చెడిపోయినోడు దేన్ని ముట్టుకున్నా అది కూడా చెడిపోతుంది. అందుకే మొట్టమొదటిగా ఈ సంగతిని గ్రహించాలి. దేవుడు నీ దోషమును క్షమించువాడు. ఒకవేళ మనిషి అనుకోవచ్చు, నా దోషాన్ని నేనే బాపుకుంటాను, తీసేసుకుంటాను, కష్టపడతాను, శ్రమ పడతాను. కానే కాదు. పిల్లోడు చదువు నేర్చుకోవాలంటే బడికి పోవాల్సిందే, అంతే. పాపక్షమాపణ కలగాలంటే దేవుని ద్వారానే కలగాలి. ప్రియులారా, దేవుడు ఎందుకు బ్రతికించాడంటే, నువ్వు ఇంకా పాపక్షమాపణ పొందకపోతే పాపక్షమాపణ కలుగునట్లుగా దేవుడు నిన్ను బ్రతికించి ఉన్నాడు. ఇప్పుడైనా సరే కోతకాలం, గ్రీష్మకాలం, కాలములన్నీ గతించిపోతున్నాయి. ఇకనైనా మారు మనసు పొందుమని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందవలని ఆయన మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 31వ వచనం. ప్రియులారా, ఈ సంగతి గుర్తు చేస్తున్నాను. ఆయన బ్రతికించడానికి కారణం ఏమిటంటే, ఇకనైనా సరే ప్రభు వైపు తిరుగుతావేమోనని, పాపక్షమాపణ పొందుతావేమోనని, పాపమును విడిచిపెట్టి నీతిమంతునిగా జీవిస్తావేమోనని ఆయన నిన్ను బ్రతికించి ఉన్నాడు. అది మొదటి విషయం. కాబట్టి జీవితాన్ని ఆయనకు అప్పగించాలని, ఆయన ఇష్టానుసారంగా, ఆయన చిత్తానుసారంగా జీవించాలని
దేవుని వాక్యం ద్వారా మనవి చేస్తూ ఉన్నాం. రెండవది, ఎందుకు బతికించాడు దేవుడు మనలను, కారణం ఏమిటి అని అనగా ఆ సంగతిని దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంది. గలతీ పత్రిక మొదటి అధ్యాయం, గలతీ పత్రిక మొదటి అధ్యాయం 15 వచనం లేక 14-15 చదవండి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటించవలనని ఆయనను నాయందు బయలుపరుప అనుగ్రహించినప్పుడు, ఈ మాటంతటికి అర్థమయ్యేటట్టుగా ఒక చిన్న మాట చెప్తా. నేను యేసుక్రీస్తు ప్రభువును నా జీవితం ద్వారా ప్రపంచానికి చూపించడానికి నేను బతికున్నాను అన్నాడు. అది ఆ మాట అర్థం. నేను నా జీవితం ద్వారా యేసు ప్రభువును ప్రపంచానికి చూపించాలి అంటే నాలో దేవుడు కనిపించాలి, నాలో దేవుడు కనిపించాలి, నాలో ప్రభు అయిన యేసుక్రీస్తు కనిపించాలి. అది ఆయన చెప్పినటువంటి మాట. కనిపించాడు ఆయన అట్లాగా అంటే కనిపించినాడు. మనం అనుకుంటాం యేసు ప్రభులాగా బ్రతకడం ఏడ సాధ్యమవుతుందబ్బా అనుకుంటాం. అది వాస్తవం. మనం అనుకోవడం అనేటువంటిది వాస్తవం. ఆయనలాగా బతకడం కష్టమవుతుంది అని అట్లా అనుకుంటూ ఉంటే ఇక్కడ ఒక ఆయన ఇట్లా అంటున్నాడు. 1 కొరింథీ 11:1 నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. ఆహా, నీకెట్లా సాధ్యమైంది? మేమేమనుకుంటున్నామంటే మాత యాడైతే దెబ్బ అనుకుంటున్నాం పౌలు, నీకెట్లా సాధ్యమైంది అని అంటే ఆయన చెప్పినాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇక జీవించువాడను నేను గాను. నేను జీవిస్తే ఆయన కనపడడు, ఆయన జీవిస్తే నేను కనపడను. ఇదే సూత్రం. ఆయన జీవిస్తే నాలో నేను కనిపించను, నేనే జీవిస్తే ఆయన కనిపించడు. కాబట్టి నేను ఎప్పుడో చచ్చిపోయినా, ఇక ఈ దేహమంతా ఆయనదే, ఈ ప్రాణము ఆయనదే, ఈ పరిచర్య ఆయనదే. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. జీవించినది నేను కాను. నెక్స్ట్ మాట, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఈ జీవితం కోసం దేవుడు బతికించినాడు. ఎందుకంటే దీన్ని దాటిన తర్వాత నెక్స్ట్ ఇంకొక అవకాశం ఏమంటే కుదరదు కదా. మార్చిలో ఫెయిల్ అయితే ఇంతకుముందు అక్టోబర్ ఉండేది, మళ్ళీ అక్టోబర్ ఫెయిల్ అయితే మార్చి ఉండేది. చదువుకుంటే తోలు దండగా అయినారని అక్టోబర్ ఎత్తేసి మార్చిలో పెట్టినారు. అవునా? కాబట్టి జాగ్రత్తగా చదువుకుంటే మళ్ళా ఒక సంవత్సరం మిగులుతుంది, లేకపోతే ఇంకొక సంవత్సరం నష్టం. మన జీవితం అట్లా కాదే. ఇది ముగిస్తే ఇంకైపోయింది, శాశ్వతం, మళ్ళీ తిరిగి రాదు. మనం ఆయనను ప్రత్యక్షపరచాలి. అందుకోసం మనం బ్రతికించబడ్డాం అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎలాగో ఆయనను ప్రత్యక్షపరిచాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనాన్ని చూడగా, లుస్త్రా అనే పట్టణానికి వెళ్ళారు పౌలు బర్నబా. అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒకరిని బాగు చేశారు. వెంటనే ఆ ప్రజలంతా ఏమన్నారంటే, దేవతలు మనుష్య రూపమును దాల్చి మన యొద్దకు దిగి వచ్చినారంట. దేవతలు మనుష్య రూపాన్ని దాల్చి మన దగ్గరికి దిగొచ్చినారు అన్నాడు. అర్థమైందా? పౌలు బర్నబాను చూసి ఏమన్నారు? దేవతలు 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 అన్నారు. పౌలును బర్నబాను చూసి దేవతలు అని అన్నారే. వారి కార్యములను చూచి దేవతలు అని అన్నారు. మరొక మాట అపోస్తుల కార్యముల గ్రంథం 28:6.
అపోస్తల కార్యముల గ్రంథం 28:6లో కూడా మిలేతి అనేటువంటి ద్వీపంలో ఉన్న అనాగరిక వాసులు వారేం చేశారు అని అంటే పౌలును చూచి ఇతడొక దేవత అన్నారు. ఈ రెండు సందర్భాలు ఏమిటంటే, మొదట పౌలు ఒక పుట్టు కుంటివాణిని దేవుని శక్తి చేత బాగు చేశాడు, అది అందుకు వాళ్ళు అబ్బా దేవుడు భూమి మీదకి దిగి వచ్చినారు అనుకున్నారు. రెండవదిగా ఆయన సువార్త ప్రకటిస్తున్నందుకు అరెస్ట్ చేయబడ్డాడు. ఆయనను ఎవరు విడిపించడానికి ఇష్టపడలేదు. కాబట్టి నేను కైసరుకు చెప్పుకుంటాను, అసలోనికి పెద్దోనికి చక్రవర్తికి చెప్పుకుంటాను, అక్కడికి పోతానంటే సరేలేని పంపించినారు. మిగతా ఖైదీలతో పాటు పంపిస్తే ఆ పడవ ప్రయాణం అల్లకోలమైంది. కాబట్టి తప్పించుకొని పోగలిగిన వాళ్ళు తప్పించుకొని మిలేత్ అనే ఒక ద్వీపానికి వచ్చినారు. అక్కడున్న ప్రజలు అనాగరికులే కానీ ప్రేమ కలిగిన వాళ్ళు కాబట్టి వీళ్ళని చూసి అయ్యో తప్పించుకొని వచ్చినారే అని చెప్పి వారు పుల్లలు ఏరి మంట ఏర్పాటు చేసినారు. పౌలు ఊరుకొండలేక ఆయన కూడా పుల్లలు ఏరినారు. ఆయన పుల్లలు ఏరి తీసుకుని వచ్చి మంటలు వేస్తాలకల్లా ఎక్కడున్నదో పాము ఆ సెగకు బయటకు వచ్చి ఆయన చెయ్యిని పట్టుకుని ఏలాడింది. వాళ్ళు అనుకున్నారు రకరకాలైనటువంటి నమ్మకాలు కలిగిన వాళ్ళు కదా, అనాగరికులైనటువంటి వాళ్ళు. అబ్బబ్బబ్బా, సముద్రం దేవత ఇడిచిపెడితే న్యాయదేవత ఇడిచిపెట్టలేదే, పట్టుకునేది నన్ను కడుపువా చచ్చిపోతాడు, అకస్మాత్తుగా నెత్తరకక్కి చచ్చాడని ఇట్లా రకరకాలుగా అనుకున్నారు. ఆయన మాత్రం గుండ్రాయిలక గట్టినే ఉన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఇతడు నేరస్తుడు కాదు, ఇతడొక దేవత. రెండు సందర్భాల్లో పౌలును చూచి దేవత అని అన్నారు. జాగ్రత్తగా వినండి, పౌలును చూచి దేవత అని అన్నారు. ఒక చోట అద్భుతం, మరొక చోట కూడా అద్భుతం. రెండు చోట్ల అద్భుతాలు జరిగినందుకు దేవత అని అన్నారు. ఇప్పుడు కూడా సారోళ్ళు కూడా నాకు అద్భుతం చేసే శక్తి ఉంటే బాగుండుని అనుకుంటున్నారు. నేను ప్రార్థన చేసే చాలా మందికి బాగా కావాలా, కూర్చున్న వాళ్ళు పడిపోవాలా, నేను ఇట్లా అంటానే నిలబడిన వాళ్ళంతా కింద పడాలా. చూస్తున్నాం కదా టీవీలలో, ఇట్లా చెయ్యి అంటానే అందరు పడిపోతారు. లావుగున్న వాళ్ళు అట్టోళ్ళు మీటింగులకు పోయారు. మీరు పడితే మిమ్మల్ని లేపేటోళ్ళు కూడా ఉండరు. ఆడ లేపినా కానీ ఇంటికి వచ్చి పడిపోతారు, ఇంక చచ్చిరి మీరు. అందుకే అట్ట మీటింగులకు పోవాకరి, పడగొట్టే మీటింగులకు పోవాకరి, లేపే మీటింగులకు పోరి. ఏం ఉపయోగం నిలబడినోని పడగొట్టి పడిపోయినోని లేపడానికి? చిత్రమైన సంగతి ఏమిటంటే నిలబడినోని పడగొడతారు కానీ పడిపోయినోని మాత్రం లేపు. దేవుని శక్తి బాగున్నని పడగొడుతుందా, పడిపోయినోని లేపుతుందా? సరే, అది ఇంకా ఇడిచిపెట్టదు, సుమారుగా అవుతుంది. అందుకు గుర్తుంచుకోవలసిన సంగతి ఏమిటి అని అంటే అద్భుతాల కోసం ఆశించకండి. జీవిత ప్రయాణంలో అవసరమైనప్పుడు అద్భుతాలు మనకు ఎదురుగా వస్తాయి. జీవిత ప్రయాణంలో అవసరమైనప్పుడు అద్భుతాలు మనకు ఎదురుగా వస్తాయి, కనబడిపోతాయి. అంతేగాని ప్రతిసారి మనకు అద్భుతం జరగాలని కోరకండి. ప్రయాణం సాఫీగా సాగితే అదే ఒక పెద్ద అద్భుతం. సేవా పరిచర్య అద్భుతాలు జరగాలి అని కోరకండి. అసలు మనం జీవించడము ఆయనలాగా జీవించితే అదే ఒక పెద్ద అద్భుతం. ప్రభులాగా జీవించడమే ఒక పెద్ద అద్భుతం. అందుకే పేతురు రాస్తూ వాళ్ళలాగా మీరు బతకలేకపోయినందుకు వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారంట. వీళ్ళేంటి ఇంత మంచి జీవితాన్ని జీవిస్తున్నారు, మీరు వారితో కూడా పరిగెత్తకపోయినందుకు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుతూ ఉన్నారు. వాళ్ళలాగా మీరు బతకనందుకు మిమ్మల్ని దూషిస్తూ ఉన్నారు అనే మాటలు వ్రాయబడ్డాయి. వినండి, అద్భుతాలను కోరకండి, అవసరమైనప్పుడు అవి దేవుడు జరిగిస్తాడు. అలాగే చెప్పడానికి అద్భుతాలు బాగుంటాయి, నన్ను బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేస్తాడని. వినడానికి ఆదరించడానికి బాగుంటాయి, కానీ ఒక వ్యక్తి జీవితంలో దేవుని ప్రణాళిక ఎట్టుందో మనకు తెలియదు. ఆయన సంకటములను కుదుర్చువాడు, రోగాలను కుదురుస్తాడు. ఆయన చిత్త ప్రకారంగా సంకటములను కుదిర్చేవాడు. కానీ మనం కుదురుగ్గా ఉండాలంటే రోగాలను కూడా పెడతాడు ఆయన. అర్థమైంది ఈ మాట? మనం కుదురుగ్గా ఉండాలంటే రోగాలను కూడా పెడతాడు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మనకు బాగున్నప్పుడు భక్తి పెరుగుతుందా? ఆసుపత్రిలో పడినాక భక్తి పెరుగుతుందా? న్యాయంగా చెప్పరి.
మనకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు భక్తి ఎక్కువ అవుతుందా, ఆసుపత్రిలో వన్నాక భక్తి ఎక్కువ అవుతుందా? ఆసుపత్రిలో వన్నాకనే, పెద్ద ఆసుపత్రిలో వన్నాక, సారుకు చూపించినాక, ఇంకా ఆయన కూడా ఏమమ్మా మీరు యా దేవుని కొలుచారో మాకు తెలియదు, మా ప్రయత్నం ఏం చేస్తాం అని మన వాళ్ళతో సంతకం పెట్టించుకున్నాక, అవునా, అప్పుడు మనకు అన్ని నంబర్లు గుర్తుకొచ్చాయి. కర్నూలు జిల్లాలో ఎంతమంది సార్లు ఉండారో ఆ నంబర్లు గుర్తుకొచ్చాయి. ఇంకా హైదరాబాద్ వాళ్ళవి, మద్రాసు వాళ్ళవి, గుత్తి గుంటూరు వాళ్ళవి అన్నీ గుర్తుకొచ్చి అందరికీ ప్రార్థన చేయమని చెప్తాం. మనం మాత్రం చెయ్యం. వాళ్ళందరికీ చెప్తాం చేయమని. వాళ్ళకు చెప్పేంత టైం మనమే చేస్తే బాగుంటుంది కదా. ఎందుకు భక్తి పెరిగింది? అది నిజమైన భక్తి కాదు, చచ్చిపోతామేమో భయం పెరిగి భక్తి పెరిగింది. దేవుడంటే భయమై కాదు, సావంటే భయమై భక్తి పెరిగింది. దేవుడంటే భయమై భక్తి పెరిగితే బాగుంటుంది. ఏమో ఆయన కనికరించితే కనుక కారులో వచ్చాం, ఆటోలో వచ్చాం, లేకపోతే ఇంకా ఆటో మీద వచ్చాం. గుర్తుంచుకోండి, అద్భుతాలను కోరకండి, అవసరమైతే ఆయన జరిగిస్తాడు. ప్రార్థన మాత్రం చేయాల్సిందే, వాటి మీదనే ఆధారపడకండి, అవసరమైతే ఆయన జరిగిస్తాడు. ఇంతలా అద్భుతాలు చేసినాడు. తిమోతికి రాస్తూ, నీకు కడుపు నొప్పింది కదా తిమోతి, కొంచెం ద్రాక్షారసం పుచ్చుకున్నాడు. మళ్ళీ ద్రాక్షారసం అంటే మత్తుది కాదు కానీ మెడికేటెడ్. అందుచేత అద్భుతాలను మీద ఆధారపడి ఉండకండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 41వ వచనంలో యోహాను ఏ సూచక క్రియ చేయలేదు. యోహాను సువార్త 10వ అధ్యాయం 41వ వచనం, యోహాను ఏ సూచక క్రియ చేయలేదు. కానీ స్త్రీలు కనిన వారందరిలో బాప్తిస్మిచ్చే యోహాను కంటే గొప్పవాడు లేడు. మోషే సముద్రాన్ని నిలిచినాడు, మోషే 40 సంవత్సరాలు ప్రజలను నడిపించినాడు అని ఎంత చెప్పినా కానీ ఏమి చేయని బాప్తిస్మిచ్చే యోహాను కంటే గొప్పోడు కాదు. చిత్రమైన సంగతి. ఏలి ఆకాశం నుంచి అగ్ని కురిపించినాడు, ఆయన నిప్పును కురిపించినాడు, నీళ్ళను కురిపించినాడు. అబ్బాబ్బాబ్బా, ఇప్పుడు కనుక ఏలియా ఉండింటే హైదరాబాద్ నుంచి కూడా ఏలియా కాడికే వచ్చి ప్రార్థన ముగించుకుని పోయేటోళ్ళు, అవునా? కానీ అంత గొప్ప ఏలియా కూడా బాప్తిస్మిచ్చే యోహాను కంటే గొప్పవాడు కాడు. అంతే, అనుమానం లేకుండా చెప్పాలా, గొప్పోడు కాడు. అది ప్రభు చెప్పిన మాట. ఏమి సూచక్రియ చేయనోడు సూచక్రియలు చేసిన వానికంటే గొప్పవాడు కాడా? గొప్పవాడా? అవును, గొప్పవాడు. అన్ని సూచక్రియలు చేసిన వాళ్ళు ఇతని కంటే గొప్పవాళ్ళు కారు. అప్పగించబడిన పరిచర్య జరిగించండి చాలు, మిగతా వాటిని కాదు ఆశించాల్సింది. ఎవరికి దేవుడు ఏ పనిని అప్పగించినాడో అది చేస్తే చాలు. ఎవరికి ఏ వరాన్ని అప్పగించినాడో దాంట్లో నమ్మకంగా ఉంటే చాలు. ఒకటి ఇచ్చినాడు, దాన్ని వృద్ధి చేసి ఇంకొకటి ఇస్తే బలానమ్మకమైన దాసుడు అంటాడు. ఒకటి ఇచ్చినాడు, దాన్ని పూడ్చిపెట్టి నాకు 2 ఇవ్వకపోతే అంటే ఎట్లయితుంది? 1ని 2 చేస్తే 2 4 చేస్తావని నమ్మకం కుదురుతుంది. అది 2 సందర్భాలు. దేవత అని అన్నారు. 3వ మాట చూడండి, గలతీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని చూడండి. నా శరీరమందు మీకు శోధన అంటే నా శరీరంలో జబ్బు ఉంది. ఇంతమందిని బాగు చేసిన ఆయనకి ఏముంది? జబ్బు ఉంది. నా శరీరంలో జబ్బు ఉంది, అది మీకు శోధనగా ఉంది, అవునా కాదా? ఇప్పుడు పక్కన కూర్చునే ఊరికే దగ్గుతుంటే, ఒకసారి దగ్గితే పర్వాలే, ఊరికే దగ్గుతున్నారు అనుకో, యువతలో అవతలలో ఇంకా ఉంటారా? ఉన్నే కానీ అనుమానం, ముక్కు గట్టిగా బట్ట కట్టుకుంటారు. నా శరీరంలో ఏదో శోధన ఉంది, సహించలేరు మీరు. కానీ దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా, నన్ను నిరాకరించక, నన్ను తృణీకరించక మీరు నన్ను దేవదూత వలెను క్రీస్తు యేసు వలెను అంగీకరించుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఎంత మంచి జీవితాన్ని జీవించాడు. యేసుక్రీస్తును కనబరిచినాడు. ఇలాగున కనబరచడానికి కారణం ఏంటి? తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. 2 తిమోతి 3:10 ఆయన ఇట్లంటాడు, తిమోతి, నీవు నా బోధ, నీవు నా ప్రవర్తన, నా ఉద్దేశం, నా విశ్వాసం, నా దీర్ఘశాంతం, నా ప్రేమ, నా ఓర్పును, నా కలిగిన హింసల ఉపద్రవములను తెలుసుకుని వాడవై. పౌలు జీవితానికి బోధ ఉంది. గుర్తుంచుకోండి, ఒక పౌలు జీవితానికి బోధ, ఒక బోధ ఉంది. ఏమిటా బోధ అంటే, తాను ఏదైతే అప్పగించబడ్డాడో ఆ బోధ అతని జీవితానికి ఉంది. అదే చేస్తూ బ్రతికినాడు. ఆ మాటలే చెప్పాడు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువన్న పొందితినని తాను అన్నట్లుగా ఆయన తనకు అప్పగించిన బోధ ఒకటి ఉంది. ఆ బోధను గట్టిగా బోధించినాడు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు రక్షణ, ప్రభు అయిన యేసుక్రీస్తునందు రక్షణ, అది అప్పగించబడిన బోధ. ప్రభు అయిన యేసుక్రీస్తు తనకు అప్పగించిన బోధ. ఆ సంగతిని ఆయన 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3 వచనాలు చెప్పాడు. తిమోతి, నా బోధ నీకు తెలుసు, నా ప్రవర్తన నీకు, నా బోధకు నా ప్రవర్తనకు తేడా ఏం లేదు. నేను ఎట్లా బోధించినానో అట్లాగే బతికినాను, నేను ఎట్లా బతికినాను అట్లాగే బోధించినాను. తర్వాత నా ఉద్దేశం నీకు తెలుసు. ఏమిటి నా ఉద్దేశం? ఏ విధం చేతనైనా సరే క్రీస్తు నా యందు ప్రత్యక్షపరచబడాలి. ఏ విధంగానైనా సరే యూదులు అన్యజనులు ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి. దానికోసమై నన్ను నేను శాపగ్రస్తున్నై క్రీస్తు నుండి వేరై ఉన్నా సరే నాకు ఒక ఉద్దేశం ఉంది జీవితానికి. నా ప్రేమ నీకు తెలుసు, నా విశ్వాసం నీకు తెలుసు అని అంటూ హింసలు ఉపద్రవాలు కూడా చెప్పినాడు. కానీ ఆ మాటల్లో 2 మాటలు ఉపయోగించాడు ఆయన. ఒకటి దీర్ఘశాంతం, రెండవది ఓర్పు. ప్రభువును ప్రపంచానికి చూపించాలంటే, మన జీవితాల ద్వారా క్రీస్తు బయలుపరచబడాలి అంటే, మన జీవితాల ద్వారా క్రీస్తు బయలుపరచబడాలంటే దీర్ఘశాంతము, ఓర్పు, సహనం. ఇవి లేకపోతే క్రైస్తవ్యము లేదు. ఇవి లేకపోతే క్రైస్తవ్యం లేదు. ఇప్పుడు పెట్టడం లేదా ఆ పేర్లు, పెట్టరులే ఇంకా భవిష్యత్తులో కూడా. ఏం పేర్లు అంటే శాంతమ్మ, శాంతయ్య అనే పేర్లు ఇప్పుడు ఎవరు పెడతారు? నోరు తిరగని పేర్లు పెడుతుంటే అన్నీ. అవునా కాదా? ఆ పేర్లు పెట్టరు. పెట్టిన కానీ శాంతం లేదు, ఏమి లేదు. దీర్ఘశాంతం అంట. ఉత్త శాంతమే లేకపోతే ఇంకా దీర్ఘశాంతం అని నుంచి వస్తుంది. దీర్ఘశాంతం. పౌలు దీర్ఘశాంతం కలిగిన వాడు. ఈ దీర్ఘశాంతం ఆత్మఫలం. గలతీ 5:22లో ఆత్మఫలమేమనగా అంటూ అక్కడ ఒక మాట, దీర్ఘశాంతం. ఆత్మ అనే మాట పెద్ద అక్షరాల్లో ఉంది. ఆత్మఫలం, పరిశుద్ధాత్మ యొక్క ఫలం, దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఆత్మ ఫలం. అందులో ఒక భాగం ఏమిటి అని అనగా దీర్ఘశాంతం. దీర్ఘశాంతం ఆత్మఫలం. ఎవరన్నా ఒక మాట అంటే సహిస్తున్నామా? సహించం. సహించం. ₹1 నష్టమైతే సహిస్తామా? సహించం. ఒక మాట అంటే ఓర్చుకోం. ₹1 నష్టం ఓర్చుకోం. వాళ్ళ కసు ఇటు దొబ్బితే ఓర్చుకోం. అవునా? వాళ్ళ కోడి మన ఇంటి ముందు వచ్చి వేసింది అనుకో, అది ఓర్చుకోం. ఏం ఓర్చుకోం. ఆదివారం అయితే స్నానం చేసి ఉరుకులాడతా కేజీ బైబిల్, ½ కేజీ పాటల బుక్ మాత్రం మోసుకుంటూ వచ్చాం. అదొకటి ఉంది. ఎట్లా క్రీస్తు కనిపిస్తాడు? నాకు అర్థమైన సంగతి చెప్తా. క్రైస్తవ జీవితం అంటే నష్టపోయే జీవితమే. నిజమైన క్రైస్తవ జీవితం అంటే నష్టపోయే జీవితం. ప్రపంచానికి ఏమర్థమైంది? ఏం చెప్తున్నారు? యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకు ఏమీ ఇబ్బంది కలగదు అని చెప్తారు.
అన్నీ ఆశీర్వాదాలే, ఇంకా మొత్తం అన్నీ ఆశీర్వాదాలే. నువ్వు బయటకు వెళ్ళినప్పుడు దీవించబడదు, నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, నీ పిండి పిసుకు తొట్టి దీవించబడును. ఉన్నాయే, అంతా ఆశీర్వాదాలే, మొత్తం ఆశీర్వాదం. ఎట్ట బతికినా సరే దేవుడు నిన్ను దీవిస్తాడని. డిసెంబర్ 31వ తేదీ బ్రహ్మాండమైన తేదీ అది. రకరకాల పేర్లు పెట్టినారు కదా, తండ్రుల దినము, తల్లుల దినము, పిల్లల దినము, టీచర్ల దినము అని, ఇట్లా ఎయిడ్స్ దినం అని కూడా పెట్టినాడు కదా డిసెంబర్ 1కి. అట్లా నేను ఒకరోజు కనిపెట్టిన, అది డిసెంబర్ 31వ తేదీ, అది తాగుబోతల దినం. డిసెంబర్ 31 తాగుబోతల దినం. వాళ్ళు తాగి వచ్చినా, లేకపోతే అది దిగినాక మరుసటి రోజు 1వ తేదీ చర్చికి వచ్చినా, వాగ్దానం తీసుకుంటే నేను నీకు తోడై ఉండి నిన్ను కాపాడుతున్నాను వస్తుంది. ఇంకవో ఈ సంవత్సరం అంతా ఇంకంతే. ఇంక వాగ్దానం అంటే అదే, మళ్ళా అంతా ఆశీర్వాదమే. నిన్ను తిట్టు ఒక్కటి కూడా ఉండదు, నీకు గద్దింపు ఉండదు, నీకు హెచ్చరిక ఉండదు. వాగ్దానం అంటే ఇంక అయిపోయింది. ఇంతకుముందు చేత్తో రాస్తలు, ఇప్పుడు చెయ్యి నొచ్చిందని ప్రింటింగ్ చెప్పించున్నారు. అన్ని వాగ్దానాలు. అబ్బా, అది క్రైస్తవ్యం. ఈనాటి క్రైస్తవ్యం ఏంటంటే అన్ని ఆశీర్వాదాలే, అన్ని ఆశీర్వాదాలు. నువ్వు దేవుడు నీకు ఇచ్చాడు, అదే చెప్పేది. నువ్వు ఇస్తే దేవుడు, ఆయన అన్యాయస్తుడు కాదు, రుణస్తుడు కాదు. మళ్ళీ నేను ఇవ్వాలనే లేదా, నేను ఇచ్చేదిలే. నీ ధనము నీ ఘనము ప్రభు నాది కాదు, మళ్ళా అర్థమైందా? అట్లుంది నీది మొత్తం, అంత ఆశీర్వాదం. నేను మాట చెప్తున్నా, ఆశీర్వాదం అంటే నాకు అసహ్యం కాదు, ఆశీర్వాదం అంటే నాకు కోపం కాదు. నేను క్షేమంగా ఉండడం ఆశీర్వాదమా కాదా? నేను ఆరోగ్యంగా ఉండడం ఆశీర్వాదమా కాదా? నా పిల్లలు, నా కుటుంబం క్షేమంగా ఉండడం ఆశీర్వాదమా కాదా? ఆశీర్వాదమే. దాని వెనకమ్మడి బడాకరి, ఆశీర్వాదం వెనకమ్మడి బడాకరి. ఎందుకంటే క్రైస్తవం అంటే ఆశీర్వాదమే అనుకుంటే, ఆయన శ్రమలు పంపించినప్పుడు జారిపోతావు, తట్టుకోలేవు. ఆయన శ్రమలు పంపిస్తే తట్టుకోలేవు. రూపాయి అంటే అచ్చు బొమ్మ ఉండాల, అంతే కదా, అవతల యువతలు ఉండాల. ఒకవైపు ఉంటే కనుక అంగడికి తీసుకుపోతే ఏమంటాడు? చూసినోడైతే పర్వాలే, చూడనోడైతే పర్వాలే, చూసినోడైతే సెల్లదంటాడు. అంతే. కేవలము ఆశీర్వాదాల జీవితమే క్రైస్తవ జీవితం అయితే అది చెల్లని జీవితం. అంత ఆశీర్వాదమే, ఎట్ట బతికిన ఆశీర్వాదం. అసలు మీ ఇంటికి వచ్చి మేము చేయాల్సిన ప్రార్థన కూడా ఏంది? ఆశీర్వాదమే. ప్రభువా, ఈ సహోదరిని దీవించు, 24 గంటలు టీవీ ముందు కూర్చునే కానీ కండ్లు బాగా కనపడేటట్టు చేయనైనా, కరెంటు పోకుండా చేయి తండ్రి టయానికి, అంతే కదా ప్రార్థన చేయాల్సింది. వీళ్ళు సరిగా ప్రార్థనకు రావడం లేదు నాయన, వీళ్ళని శిక్షించిన ఆయన, ఒక వారం రోజులు వీళ్ళు కళ్ళు కనపడకుండేటట్టు చేయనైనా అని చేర్చే, ఇంక మేము కనపడం మళ్ళా, అంతే కదా. ఆశీర్వాదాలమయం క్రైస్తవ్యం, క్రైస్తవ్యం ఆశీర్వాదాలు. నాకు అర్థమైంది చెప్తున్నాను. క్రైస్తవ్యం అంటే నష్టపోవడం. క్రీస్తు మహిమను నష్టపోయి సమస్తాన్ని విడిచిపెట్టి నిరాడంబరిగా భూమి మీదకి వచ్చింది. ఇక్కడ కూడా ఆయన అట్లాగే బతికి, ఆయన తన్ను దూషించు వారిని బెదిరించలేదు. ఆయన నోట ఏ కపటము లేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకుని ఏమైనా చేయగలిగిన వాడే దీర్ఘశాంతుడైతే, ఏమైనా చేయగలిగిన వాడే సహించగలిగితే, మన సంగతి ఏంది? ఎక్కడ కనిపిస్తాడు క్రీస్తు ప్రపంచానికి? వారు యేసుతో కూడా ఉన్నవారు అపోస్తలులను చూడగానే గడగడలాడిపోయినారు. ఎవరురా ఇల్లు? విద్య లేని పామర్లు. విద్య లేని పామర్లకు ఎట్టొచ్చింది ఇది? ఏమి లేదురా, యేసుతో కూడా ఉన్నవారు, యేసుతో కూడా ఉన్నవారు, యేసుతో కూడా ఉన్నవారు అని అదిరిపోయినారు. ఇప్పుడు ఎట్టయిందంటే, ఎన్నాళ్ళు పోయినా ఏసీ లెక్కనే కనిపించున్నా కానీ ఏసీ లెక్క కనిపించడం లే, అవునా కదా?
యేసు అని అనగానే నష్టం. అందుకే ఎందుకు అనేకులు ఇక్కడికి రారు అంటే యేసు అనగానే నష్టం అని వాళ్ళకి తెలుసు. నువ్వు చచ్చిపోయిన పురుగును తీసుకొని ఊరేగి చాలా మంది వచ్చి మొక్కుతారు దానికి. యేసును గూర్చి చెప్పు, అడ్డం, వ్యతిరేకం. యేసు అంటేనే నష్టం, అది అర్థమైంది. పరువు నష్టం, ధనం నష్టం, అన్నీ నష్టం, ఆఖరికి ప్రాణం కూడా నష్టం. ఆ యేసుక్రీస్తులో కనిపించింది అదే, ఆయన వెంట ఉన్న శిష్యులకు కనిపించింది అదే, ఆయనను అనుసరించే ప్రతి వ్యక్తిలో కనిపించేది అదే. అంత నష్టమే. ఆ దీర్ఘశాంతం ఉన్నందువలన పౌలులో ప్రభువు కనిపించినాడు. ఆ దీర్ఘశాంతం ఉన్నందువలన పౌలులో ప్రభువు కనిపించినాడు. అందుకోసం మనం బతికినాం. ఇట్లా అనుకుంటుంటారేమో, నేను నీ కోసం బతుకుతుంటాను, నా కోసం బతుకుతుంటావు అని ఉత్తది. అట్లా అనుకుంటే పుట్టుక్కమంటారు. ఒకసారి దేవుడి కోసం బతకడానికి, దేవుడి కోసం బతకడానికి అందుకు ఆయన బతికించినాడు. బ్రతుకుతున్నాం కాబట్టి కుటుంబాన్ని, పిల్లలను, మిగతా విషయాలను కూర్చుని ఆలోచన కలిగి నెరవేర్చవలసిన విధులను నెరవేర్చాల్సిందే. కానీ అదే సమయమునందు ఆత్మజీవులం కూడా పరమాత్మనితో మన ఆత్మను అనుసంధానించాలని కోరుతూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, భక్తిని కలిగి ఉన్నాం. అది ఇక్కడ ప్రత్యక్షం కావాలి అంటే దీర్ఘశాంతం అవసరం. దీర్ఘశాంతం అవసరం. దీర్ఘశాంతము లేనటువంటి భక్తి ప్రభువును ప్రపంచానికి చూపించదు. మనం దానికోసం బ్రతికున్నాం. ఆయన మనల్ని ఈ సంవత్సరం అందుకు బతికించినాడు. ఎవరికో కనిపించాల్సిన అవసరం లేదు. వింటున్నారు కదా? కోడలకు అత్తో క్రీస్తు కనిపిస్తే చాలు. కోడల్లో అత్తకు క్రీస్తు కనిపిస్తే చాలు, ఇంకా మందికి అవసరమే లే. ఎందుకు పెట్టినారో మన పెద్దోళ్ళు అత్తకు కోడలకు పాముకు ముంగిసకు పెట్టినట్టు పెట్టినారు. కాబట్టి ఒకరిలో ఒకరికి క్రీస్తు కనిపిస్తే ఉద్దేశం నెరవేరినట్లే లెక్క. మరి విశేషించి దేవుని దాసులలో క్రీస్తు కనపడితే సమాజం మనల్ని క్రీస్తుగా గుర్తించగలుగుతుంది. ఈ సాక్ష్యం పొందగలిగితే చాలు, క్రీస్తు కనిపిస్తే చాలు. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 6:15. ఎస్, అపోస్తుల కార్యముల గ్రంథం 6:15. సభలో కూర్చున్న వారందరూ తన వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా. స్టెఫెను గురించి వ్రాయబడిన మాట అండి. స్టెఫెను ఒక సాధారణమైన పరిచారకుడు. బల్ల యొద్ద పరిచర్య చేయవాడు, అంటే వడ్డించేవాడు. కానీ ఆత్మ కలిగినవాడు, విశ్వాసంతో నింపబడినవాడు, అన్నీ కలిగినవాడు. అతడు వాక్యాన్ని ప్రకటించినాడు, అద్భుతాలు చేశాడు. అతడు చేసే కార్యములను చూసి వచ్చి అతనితో వాదించడానికి ప్రారంభం చేయగా పరిశుద్ధాత్మ జ్ఞానమును అతడు అగుపరచగా, ఓడిపోయిన వాళ్ళు ఊకుండరు కదా, పోయి కేసు పెట్టినారు. ఏం కేసు పెట్టినారంటే ధర్మశాస్త్రమునకు విరోధంగా అతడు మాట్లాడుతున్నాడు, ప్రవక్తలను దూషిస్తూ ఉన్నాడు. అతన్ని తీసుకుని రమ్మన్నారు. అందరు సభలో కూర్చున్నారు. సభలోకి తీసుకుని వస్తే సభలో ఉన్న వారందరూ అతని వైపు తేరి చూడగా నేరస్తుని వలె అతని ముఖం కనిపించలేదండి. ఎట్లా కనిపించింది? అపోస్తుల కార్యములు 6:15. దేవదూత ముఖం వలె, స్టెఫెను ముఖము దేవదూత ముఖం వలె కనిపించింది. జాగ్రత్తగా వినండి. స్టెఫెను ముఖము దేవదూత ముఖం వలె కనిపించింది. ఈ స్టెఫెనుకు ఎవరు కనిపించినారు? స్టెఫెన్ తాను బ్రతికి ఉండగా ఈ ప్రపంచానికి ప్రభువును చూపించాడు. దేవదూత ముఖం వల్లే అతని ముఖం కనిపించింది.
అతనికి ఎవరు కనిపించారు? 7వ అధ్యాయం 55 వచనం. దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలుచుండుటను అతడు చూచాను. ఆహా! ప్రపంచానికి క్రీస్తును కనబరిచేవానికి ఎవరు కనపడ్డారు? దేవుని మహిమ, ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున నిలుచుండడం కనిపించింది. ఆయన ఆ మాట చెప్పగానే వాళ్ళు రాళ్ళతో కొట్టారు. దేహం రాళ్లకు ఛిద్రమైపోయి రక్తం చిమ్ముతూ ఉంటే, ఎత్తర కారుతూ ఉంటే, దేహం బాధను అనుభవిస్తూ ఉంటే, ఆత్మ తాను చూచిన దర్శనాన్ని బట్టి ఎంతో సంతోషించి, అంతటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా స్టెఫెన్ నోటి నుండి వచ్చిన మాట ఇదే. ఏమన్నాడు? ప్రభువా, ఈ పాపము వారి మీద మోపకుము, ఈ పాపం వారి మీద మోపకు. గిచ్చితే ఊరుకోలేం మనం, అవునా? రాళ్లతో కొట్టి చంపుతూ ఉండగా అతడు పలికిన మాట, ప్రభువా, ఈ పాపం వాళ్ళ మీద మోపకు. ఒకసారి కాల్చి చంపితే అది వేరు సంగతి, రాళ్లతో కొట్టి చంపుతున్నారు. ఎంత బాధను అనుభవించాడో. అంతటి బాధలో కూడా దీర్ఘశాంతం. ప్రభువా, ఈ పాపం వాళ్ళ మీద మోపకు. దీర్ఘశాంతం లేకపోతే ప్రభువును చూపించలేరు. దీర్ఘశాంతం లేకపోతే ఇంట్లోనే ప్రభువును చూపించలేం, బయటేం చూపించగలుగుతాం? ఆయన మన యందు ప్రత్యక్షం కావడానికి ఈ సంవత్సరాన్ని మనకిచ్చినాడు. ఆయన ద్వారా మనం ఆయనను ప్రపంచానికి చూపించడానికి ఆయన మనకు ఈ సంవత్సరాన్ని ఇచ్చినాడు. ఆయనను మన ద్వారా ప్రపంచానికి చూపిద్దాం. ఆయనను మనం జ్ఞాపకం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. క్రైస్తవం అంటే ఏమిటి అర్థం చేసుకుందాం. మనకు కలిగిన సమృద్ధిలోనైనా సరే, మనకు కలిగిన లేమిలోనైనా సరే, దీర్ఘశాంతం కలిగిన వారమై, నేను క్రీస్తుతో కూడా సిలువవేయబడ్డాను అనే అనుభవాన్ని కలిగి ప్రభువును ప్రపంచానికి చూపిద్దాం. అటువంటి కృపను ఆయన మనకు అనుగ్రహించి దర్శించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేద్దాం. మనం ఎందుకు బ్రతికించబడ్డా? పాపక్షమాపణ కొరకు. మనం ఎందుకు బ్రతికించబడ్డా? ప్రభువును ప్రపంచానికి చూపించడం కోసం, అంతే. ఇంకొక కారణం లేదు. మన బ్రతుకంటే ఆయన కోసమే. అది మనం మరవకుందుము గాక. మన జీవితం ఆయన కోసం, మన బ్రతుకు ఆయన కోసం. ప్రభువా, మమ్మల్ని కనికరించు, జ్ఞాపకం చేసుకో, మమ్మల్ని దర్శించు. ఇంకా పాప క్షమాపణ పొందకపోతే, తండ్రి నా పాపమును క్షమించు అని అడగండి. ప్రభువైన యేసుక్రీస్తు నీ రక్తం చేత నన్ను శుద్ధీకరించమని అడగండి. అది పాప క్షమాపణ పొందడానికి. పాప క్షమాపణ పొంది ఉంటే, ప్రభువా, నీ కొరకు బ్రతకడానికి నాకు నేర్పించు అని ఆయన్ను అడగండి. అందుకోసమే బ్రతికించబడ్డాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రకటించిన నేను, వినని ఈ ప్రజలు, మాలో ఎవరం కూడా భ్రష్టులం కాకుండా, విని నిష్ప్రయోజకులం కాకుండా, ప్రకటించి నిష్ప్రయోజనం కాకుండా, మేము ప్రకటించిన దాని ప్రకారంగా, విన్న దాని ప్రకారంగా జీవించడానికి కావలసిన కృప మెండుగా మాకిచ్చి, దీర్ఘశాంతం దయచేసి మిమ్మల్ని ప్రపంచానికి చూపించే భాగ్యం అండి. రక్షణ పొందని వారిని దర్శించమని, వారిని కూడా రక్షించమని అడగచ్చు. మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకోవచ్చు. ఆ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున తండ్రి, మరి సమయమునందు ఈ స్థానిక సంఘం కొరకు మేము ప్రార్థన చేయించుకున్నాం. మీ దాసులు మా సహోదరులు శామ్యూల్ గారి కొరకు, వారి పరిచర్య కొరకు ప్రార్థన చేయించుకున్నాం. వారిని, సహోదరి పరిమళ గారిని మీరు ప్రేమించి వారికి అనుగ్రహించిన కుమార్తె కొరకు ప్రార్థన మీరు దర్శించండి, మీరు దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబ సభ్యులు తమ్ముల కొరకు ప్రార్థన వారికి జ్ఞాపకం చేసుకోండి. పరిచయలో సహకరించే వారి కొరకు ప్రార్థన, స్థానిక
సంఘ సభ్యులందరినీ ఆశీర్వదించండి. వేదిక మీద ఆశలు మీ దాసులను కూడా దీవించమని పొందండి. మీ చిత్తానుసారంగా మీకు ఇష్టంగా జీవించే భాగ్యం మాకు మా మనవలు ఆలకించుతారు. క్రీస్తు పేట వేడుకొంచున్నాము తండ్రి.